వర్ష ప్రాంతాన్ని ఎలా లెక్కిస్తారంటే వర్ష ప్రాంతాన్ని మిల్లీమీటర్లు సెంటీమీటర్లలోని నమోదు చేయడం జరుగుతుందండి. వర్ష ప్రాంతాన్ని నమోదు చేసే పరికరాన్ని రైన్ గేజ్ అంటారు. ఈ నమోదు చేసే ప్రదేశాన్ని రైన్ గేజ్ స్టేషన్ అంటామండి. ఇది చెట్ల కింద గానీ, చెరువుల కింద గానీ, వాలు ప్రదేశాల్లో గానీ పెట్టకూడదు. జియాలజిస్టులు, హైడ్రో జియాలజిస్టుల చేత నిర్దేశించబడిన ప్రదేశంలో మాత్రమే ఈ రైన్ గేజ్ స్టేషన్స్ అనేది ఫిక్స్ చేయాలండి. ప్రతి మండలంలో కూడా ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీ ఆఫీస్ లేదా ప్రభుత్వ స్థలాల్లోని మాత్రమే ఈ రైన్ గేజ్ స్టేషన్స్ ఫిక్స్ చేయడం జరుగుతుందండి. ఇందులో వర్షం పడినప్పుడు ఆ మెజరింగ్ జార్ లోని ఎంత వరకు అయితే నీరు చేరిందో, ఎన్ని మిల్లీమీటర్లు లేదా ఎన్ని సెంటీమీటర్లు అని చూసి ఆ ప్రదేశంలోని ఇన్ని మిల్లీమీటర్లు లేదా ఇన్ని సెంటీమీటర్లు వర్షం పడిందని చెప్పడం జరుగుతుందండి. మామూలుగా అయితే ఒక చదరపు మీటర్ స్థలంలోని 1 లీటరు నీరు కానీ నిలిస్తే దాన్ని 1 మిల్లీమీటర్ వర్ష ప్రాంతంగా లెక్కండి. మీ ఏరియాల్లో కూడా ఇలాంటి సింపుల్ గా ఒక రైన్ గేజ్ ని ఏర్పాటు చేసుకొని మీ ప్రదేశంలో ఎంత వాటర్ పడిందో మీ అందరూ తెలుసుకోవచ్చండి.